Hello friends, very good morning. Welcome to 22nd August Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆగస్ట్ 22 హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనము డిస్కస్ అయితే కనుక చేద్దామండి. సో ఇన్ బ్రీఫ్గా మనం ఏంటంటే చెప్పుకుందాం వాటి గురించి. అయితే ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే యాజ్ యూజువల్గా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ డౌన్లోడెడ్, సో ప్లీజ్ డౌన్లోడ్ ఇట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ ద యాప్ నేమ్. అక్కడ మీకు ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుందండి. ఇట్స్ ఏ ఫ్రీ కోర్స్ ఓన్లీ. ఈ కోర్స్ నుంచి మీరు ఏంటంటే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బట్ బిఫోర్ దట్ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాము. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ అండ్ లెట్ us స్టార్ట్ ద ఎజెండా టుడే. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవాళ మనం చూడాలి అనేటువంటి చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, Center debates taking a caste count during the census. So this is something we have to cover under GS paper 2. Second one, Supreme Court to examine the need for an environmental regulator. ఇది మనకి ఏంటి అని అంటే కనుక దిస్ ఈజ్ ఆల్సో జిఎస్ పేపర్ 2. సుప్రీం కోర్ట్ పాలిటీ అండర్లో మనము సుప్రీం కోర్ట్ అండర్లో స్టడీ చేయొచ్చు. అండ్ అలాగే జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్లో ద నీడ్ ఫర్ అన్ ఎన్విరాన్మెంట్ రెగ్యులేటర్ అనేది కూడా మనం ఏంటంటే స్టడీ చేయొచ్చండి. దెన్ నెక్స్ట్ వన్, సెంటర్ ఇష్యూస్ ఆఫీస్ మెమరాండమ్ ఆన్ ద నేషనల్ టాస్క్ ఫోర్స్. So this is all comes under GS paper 2, government policies and as well as interventions. సో కింద గవర్నమెంట్ కన్స్టిట్యూట్ చేసేటువంటి కమిటీస్, టాస్క్ ఫోర్సెస్, ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అన్నీ మనం జిఎస్ పేపర్ 2 అండర్లో స్టడీ చేయాలి. రాజ్నాథ్ టు గో టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ మెగా డిఫెన్స్ డీల్స్ నియర్ ద క్లోజర్. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనము ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్పెసిఫికల్లీ డిఫెన్స్ డీల్స్ గురించి మనం ఏంటంటే ఈ టాపిక్ అండర్లో దాన్ని కవర్ చేసుకుంటామండి. దెన్ ద నెక్స్ట్ వన్, ఓట్ పుట్స్ ద యుక్రెయిన్ ఏ స్టెప్ క్లోజర్ టు ఐసీసీ మెంబర్షిప్. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని అర్థం. సో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, హెజ్బొల్లా స్ట్రైక్స్ ద మిలిటరీ పోస్ట్స్ ఇన్ ద నార్త్ ఇజ్రాయిల్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 ఐఆర్ అండర్లో మనం కవర్ చేయాలండి. దెన్ నెక్స్ట్ వన్, ఢాకా టు ప్రెస్ విత్ ఇట్స్ డిమాండ్ ఫర్ ద తీస్తా వాటర్స్. ఇది కూడా జిఎస్ పేపర్ 2 ఐఆర్ అండర్లో మనం కవర్ చేసుకుంటాం. దెన్ ద నెక్స్ట్ వన్, ర్యాపిడ్ ఈ-కామర్స్ గ్రోత్ కుడ్ హిట్ ద మిలియన్స్ ఆఫ్ రిటైల్ స్టోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జాబ్స్. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం స్టడీ చేయాలి. ఎస్, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇన్ టుడేస్ క్లాస్ అండి. లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ డిస్కషన్ బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు అబ్సల్యూట్ బిగినర్ అయ్యి ఉంటుంటే, సో ఇఫ్ యూ హ్యావ్ డిటర్మైన్డ్ టు డూ ద సివిల్ సర్వీసెస్ బట్ యూ డోంట్ హ్యావ్ ద డైరెక్షన్, సో దెన్ డెఫినెట్లీ ఆర్ కోర్సెస్ విల్ బీ అన్ ఎన్రిచింగ్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండి. సో మన యొక్క న్యూ బ్యాచెస్ అయితే కనుక మనము స్టార్ట్ అయితే కనుక చేసాము. లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అయితే అయ్యాయండి. సో యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మన దగ్గర డెడికేటెడ్ కోర్స్ ఉంది. యూ కెన్ గెట్ ఇట్ అట్ 30,000 రూపీస్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీకు 25,000కి మీకు అయితే లభిస్తుంది. సో ద గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 18,000 రూపీస్కే మీకు ఏంటి అని అంటే కనుక. సో ఓకే, ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఆఫ్ అవర్ కోర్సెస్ ఈస్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తాయండి మీకు ఇవి. సో ఓకే, దెన్ అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇక్కడ మనం స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు అయితే కాల్ చేయొచ్చు. సో కాల్ చేసి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకొని మీకు నచ్చినటువంటి బెస్ట్ పాసిబుల్ కోర్స్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క వెబ్సైట్ వచ్చేసి ltxclasses.com. సో యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ టు సీ ఆల్ ద లిస్ట్ ఆఫ్ కోర్సెస్ యాజ్ వెల్.
ఎస్ ఫ్రెండ్స్, అలాగే ఇన్ కేస్ ఇఫ్ యూ లవ్ ద ఆఫ్లైన్ ప్రిపరేషన్, సో దెన్ వీ హ్యావ్ ఎ బ్రాంచ్ అట్ వైజాగ్ అయితే కనుక మనకి ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే కనుక ఉన్నాయండి. ఇది కూడా మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తాయి. మనము జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అయితే కనుక మనం కవర్ అయితే కనుక చేస్తామన్నమాట. సో ఫీ వచ్చేసి 45,000 రూపీస్. సో విచ్ ఆఫ్టర్ డిస్కౌంట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ 35,000 రూపీస్ ఓన్లీ. సో అండ్ ఒకేసారి 35,000 కూడా పే చేయలేము ఒకేసారి అనుకున్నటువంటి వాళ్ళు EMI 5,000 పర్ మంత్గా కూడా మనం పే చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో స్టూడెంట్ యొక్క ఫైనాన్షియల్ బర్డన్ని కూడా మనం ఏంటంటే కన్సిడరేషన్లోకి తీసుకుని మనం ఇలా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు, మన ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. సో లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. సో చూద్దాం. సెంటర్ డిబేట్స్ టేకింగ్ ఏ క్యాస్ట్ కౌంట్ డ్యూరింగ్ ద సెన్సస్. సో ఓకే, center is debating taking a caste count during the census. You should understand that మనకి ఇప్పటిదాకా ఇంకా 2021 సెన్సస్ అయితే కనుక జరిగి ఉండాల్సి ఉందండి. ఇది పెండింగ్ అయితే పడిపోయింది బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క 2021లో జరగాల్సినటువంటి సెన్సస్ అయితే మనకి ఇంకా కండక్ట్ చేయలేదు. సో మేబీ డౌన్ ద లైన్ అనేటువంటిది మనకి కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే కనుక సో ఈ సెన్సస్ కౌంట్ తీసుకునేటప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వన్ మోర్ పారామీటర్ కాల్డ్ యాజ్ క్యాస్ట్ రిలేటెడ్ డీటెయిల్ కూడా, అంటే ఆ పర్టికులర్ ఇండివిజువల్ మనకి ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి పర్సను అని కూడా మనం ఏంటంటే మెన్షన్ చేయాలి, తీసుకోవాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ అబౌట్ దిస్, వెదర్ టు టేక్ ఇట్ ఆర్ నాట్ టు టేక్ ఇట్ అనే దాని మీద మనకి డిబేట్ అయితే జరుగుతోందండి. సో ప్రస్తుతానికి మనకి ఎలా జరుగుతోందంటే ఇప్పటిదాకా సో షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ SC ఆర్ ST అన్నంత వరకు మాత్రమే మనకి ఏంటంటే సో కౌంట్ తీసుకుంటున్నారు తప్ప ఇంకా స్పెసిఫిక్గా డీటెయిల్డ్ క్యాస్ట్ కౌంట్ అనేటువంటిది ఏది కూడా మనకి తీసుకోవట్లేదు. సో నౌ దట్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ బట్ ఏంటంటే ఇప్పటిదాకా ఏ సెన్సస్లోని కూడా మనకి తీసుకోలేదు. బట్ 2011లో మనకి ఏంటంటే ఒక అటెంప్ట్ అయితే కనుక చేశారు, బట్ నాట్ అలాంగ్ విత్ ద సెన్సస్. సో బట్ హవెవర్ దాని యొక్క రిజల్ట్స్ అయితే కనుక ఎప్పుడు మనకి పబ్లిష్ అయితే కూడా చేయలేదన్నమాట. ఎస్, సో ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే సెన్సస్ డేటాను కూడా క్యాస్ట్ డేటాను కూడా మనం గ్యాదర్ చేసినట్లయితే కనుక సో దెన్ వీ కెన్ ట్రూలీ ఐడెంటిఫై, దెన్ వీ విల్ హ్యావ్ సమ్ డేటా సో దట్ వీ కెన్ బెటర్ టార్గెట్ ద పీపుల్. సో మనం వెల్ఫేర్ మెజర్స్ ఇంకా ఎడిక్వేట్గా ఇంకా బెటర్గా తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం ఇప్పుడు క్యాస్ట్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం సో దట్ రియల్ బెనిఫిషరీస్కి మనకి రిజర్వేషన్స్ ఇవి కూడా బెనిఫిట్స్ కూడా అందజేయడానికి అనేటువంటి ఉద్దేశంలో అయితే కనుక మనకి చేస్తున్నారండి. సో ద యూనియన్ గవర్నమెంట్ ఈజ్ యెట్ టు టేక్ ఏ కాల్ ఆన్ కండక్టింగ్ ద నెక్స్ట్ సెన్సస్. ఇంకా ఎప్పుడు అనేటువంటిది తెలియదు. సెన్సస్ జరిగిన తరువాత మనకి ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్ కన్స్టిట్యూట్ చేస్తారు. సో ద డీలిమిటేషన్ కమిషన్ కన్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ సీట్స్ని సో మనకి ఏంటి అని అంటే కనుక రీడ్రా చేస్తారనమాట. Yes, including to include caste enumeration, a top government source said. Discussions are on to include a column to record the caste of the people during the next census exercise. But however, no decision has been taken yet. The move comes amid persistent demands by the Congress and other political parties, including the NDA partners of the BJP, to record the caste. One of the reasons that has indefinitely delayed the census is also the demand by political parties to conduct a caste census. Yes, so these are some of the important points with respect to this thing అండి. సో మనకి కాస్ట్ అనేటువంటిది పారామీటర్గా మనకి కన్సిడర్ అయితే చేయలేదు ఇప్పటిదాకాని, అంటే కాస్ట్ డేటాని మనం ఏంటంటే తీసుకోలేదన్నమాట అఫీషియల్లీ యాజ్ పార్ట్ ఆఫ్ సెన్సస్. బట్ కానీ మనకి 2011లో ఏం చేశారు అని అంటే కనుక SECC ద సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ అని చెప్పేసి మనకి గ్యాదర్ అయితే చేశారు, కానీ డేటా కలెక్ట్ చేశారు, కండక్ట్ చేశారు, కానీ దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏవి కూడా మనకి పబ్లిష్ అయితే చేయలేదు. ఎస్, let us see some important points with respect to this. The union government is yet to take a call on the next census, but active discussions are going on to expand the data collection to include the caste as well. అంటే ఇప్పుడు జనాభా లెక్కలకు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ యొక్క కాస్ట్ ఏంటి అనేటువంటిది కూడా తీసుకుని అందులో రికార్డు చేయడం అయితే కనుక జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇంప్లికేషన్ ఏంటి అని అంటే దీనికి ఇలా ఇది చేయడం వల్ల. సో నౌ అసలు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు సెన్సస్ రిలేటెడ్ అవర్ కంట్రీ ఏంటి అనేటువంటి తెలుసుకుందామండి. మన కంట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఏంటి అని అంటే సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948. వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్.
ఓకే, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్యారీయింగ్ అవుట్ ద సెన్సస్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో సెన్సస్ని క్యారీ అవుట్ చేయడానికి ఈ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948 అనేటువంటి దాన్ని ఇట్ ప్రొవైడ్స్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇట్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు క్యారీ అవుట్ ద సెన్సస్. బట్ హవెవర్ దే హ్యావ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ నీడ్ టు బి కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 10 years అనేటువంటి ద పాయింట్ అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదండి. సో ఎవరు కండక్ట్ చేస్తారు? సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఈ సెన్సస్ అనేటువంటిది ఎవరు కండక్ట్ చేస్తారు? సెన్సస్ కండక్ట్ చేయడం వల్ల మన యొక్క ఇదేంటి, ద నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎవరున్నారు, పాపులేషన్ ఏంటి, దాంట్లో ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా మనకైతే కనుక తెలుస్తాయి అన్నమాట. ఏ స్టేట్స్ ఫార్వర్డ్లో ఉన్నాయి, ఏ స్టేట్స్ వెనకబడిపోయి ఉన్నాయి, దట్ దాని మూలన ఏంటంటే గవర్నమెంట్ ఆ యొక్క బ్యాక్వర్డ్ స్టేట్స్ని ఇంకా ఎంపవర్ చేయడానికి కొత్త ఇనిషియేటివ్స్ని తీసుకురావటము. అండ్ ఏ కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా మనకి ఒక డేటా, ఒక ఆథెంటిక్ డేటా అనేటువంటిది ఉంటుంది మనకి. అయితే ద డెసినియల్ సెన్సస్ అంటే కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 10 years. ఇట్ ఈస్ కండక్టెడ్ బై ద ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెన్సస్ కమిషనర్. ద ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెన్సస్ కమిషనర్ వీళ్ళైతే కనుక కండక్ట్ చేస్తారండి, విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మనకి ఇలాగే అడుగుతారనమాట, ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ ద సెన్సస్ కమిషనర్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి మనకైతే వీళ్ళు వస్తారు. అండ్ ఈజ్ దర్ ఎనీ లీగల్ బ్యాకింగ్ టు కండక్ట్ సెన్సస్ ఇన్ అవర్ కంట్రీ? మన కంట్రీలో లీగల్ బ్యాకింగ్ ఏమైనా ఉందా అంటే, లీగల్ ఫ్రేమ్వర్క్ ఏమైనా ఉందా అంటే ఎస్. there is a legal backing is there. Census Act, there is something called as Census of India Act 1948 అనేటువంటి యాక్ట్ అయితే కనుక మనకి ఉందండి. ఎస్, అయితే కాన్స్టిట్యూషన్లో మనకి ఏమైనా ప్రొవిజన్ ఉందా అంటే కనుక, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 246 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద సెన్సస్ ఆఫ్ ద According to Article 246 of the Constitution of India, the census of the population is a union subject and it is stated under 7th schedule of the Constitution. మనకి సెన్సస్ ఆఫ్ ద పాపులేషన్ అనేటువంటిది మనకి యూనియన్ సబ్జెక్ట్ అండి. యూ షుడ్ నో దట్. బై నౌ యూ షుడ్ నో దట్, ఆర్ ఇఫ్ యూ డోంట్ నో దట్ డజంట్ మ్యాటర్ అండి, నో ప్రాబ్లం, యూ కెన్ లెర్న్ నౌ. మనకి ఏంటంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట, ఆర్ 3 lists ఉంటాయి మనకి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్కరెంట్ లిస్ట్. ఏవేంటి? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్కరెంట్ లిస్ట్ అని అర్థం. ఇది ఆల్రెడీ మనం ఈ ప్లాట్ఫామ్లో డిస్కస్ అయితే చేసామండి పాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో. యూనియన్ లిస్ట్ అంటే ఏంటి? ఇట్ బేసికల్లీ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ ఓన్లీ పార్లమెంట్ కెన్ మేక్ ఏ లా. యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీదన ఓన్లీ పార్లమెంట్ మాత్రమే లా అయితే చేయగలదు. అలా అయితే ఆ సబ్జెక్ట్స్ని యూనియన్ లిస్ట్లో ప్లేస్ చేస్తారు. స్టేట్ లిస్ట్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్. ఓన్లీ స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ మేక్ ద లా. ఓకే, ఓన్లీ స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ మేక్ ఏ లా ఆన్ ద లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ అండర్ ద స్టేట్ లిస్ట్. క్లియర్? అండ్ దెన్ కాంకరెంట్ లిస్ట్ అంటే, కాంకరెంట్ లిస్ట్ basically includes those subjects on which both parliament and the legislature can make a law. Concurrent list means both the parliament and as well as the state legislature can make a law అని చెప్పడానికి మనకి కాంకరెంట్ లిస్ట్లో ప్లేస్ చేస్తారు. ఇప్పుడు మనకి ద సెన్సస్ ఆఫ్ ద పాపులేషన్ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ యూనియన్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఏ యూనియన్ సబ్జెక్ట్ అండి మనకి ఇది. ఎస్, దెన్ ద నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇన్ ఇండియా ద సెన్సస్ యాక్టివిటీస్ వర్ ఫస్ట్ కండక్టెడ్ అండర్ ద మౌరియన్ డైనాసిటీ. మనం యాన్షియంట్ ఇండియాలోకి వెళ్ళినట్లయితే కనుక అసలు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సెన్సస్ యాక్టివిటీస్ అనేటువంటివి మన కంట్రీలో మౌరియన్ డైనాసిటీ అండర్లో మనకి కండక్ట్ చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ టైం వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ 1865 to 1872, బట్ కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేసింది ఎప్పటి నుంచి అని అంటే కనుక 1881 నుంచి మనకి ఏంటంటే కంటిన్యూస్గా సెన్సస్ని అయితే కనుక ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చారండి. దిస్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. అసలు ఏ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ దీనికి మనకి ఇది వర్తిస్తుంది? సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948. అసలు ఈ సెన్సస్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి వస్తారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్లో మనకి ఇది ఏ ఆర్టికల్ నెంబర్లోకి వస్తుంది? ఆర్టికల్ నెంబర్ 246 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా
సెన్సస్ ఆఫ్ ద పాపులేషన్ అనేటువంటిది మనకి ఏ సబ్జెక్టు అని అంటే యూనియన్ సబ్జెక్ట్ అండి. ఇది మనకి అంటే యూనియన్ లిస్ట్లోకి వస్తుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ అండర్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇన్ ఇండియా ద సెన్సస్ యాక్టివిటీస్ వర్ కండక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం సో డ్యూరింగ్ ద మౌర్యన్ డైనాసిటీ పీరియడ్లో మనకి కండక్ట్ చేశారు. అండ్ రెగ్యులర్గా మనకి 1881 నుంచి మనకి సెన్సస్ అయితే కనుక కంటిన్యూగా చేయడం అయితే జరిగింది. అండ్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈస్ అబౌట్? నవ్ ఏ డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ రెస్పెక్ట్ టు యాడింగ్ ద కాస్ట్ ఆల్సో, దట్ మీన్స్ రికార్డింగ్ ద కాస్ట్ ఆఫ్ ద పీపుల్ యాజ్ వెల్, సో దట్ వీ కెన్ హ్యావ్ ద బెటర్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఉండడానికి, సో దట్ వీ కెన్ ఛానలైజ్ ఆల్ అవర్ ఇనిషియేటివ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఓన్లీ జెన్యూన్ బెనిఫిషరీస్కి మాత్రమే మనకి ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా అందజేయడానికి, సో దెన్ ఎవరెవరు బ్యాక్వర్డ్ ఉన్నారు, ఎంతమంది ఎంత ప్రపోర్షన్లో ఉన్నారు అనేటువంటి తెలుసుకోవడానికి. వన్స్ యూ హ్యావ్ డేటా యూ కెన్ హ్యావ్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ కదండి. అండ్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఆస్కింగ్ ఆన్ సో మెనీ ఫ్రెండ్స్ దట్ వీ నీడ్ ద డేటా వైల్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద రిజర్వేషన్. యూ హ్యావ్ టు ప్రూవ్ that particular community are really backward, so show us their population, show us their like how much is a representation in the government, okay అని చెప్పేసి మనకి అడుగుతుందన్నమాట. సో దాని గురించి కూడా మనకి ఏంటంటే కాస్ట్ డేటా కూడా రికార్డ్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక వీ కెన్ హ్యావ్ సమ్ ఆథెంటిక్ డేటా అనేటువంటిది మనకి ఉంటుందండి. సో దేర్ఫోర్ these are some of the important points with respect to this article you are expected to know. Let us move to that of the next article. Supreme Court to examine the need for environmental రెగ్యులేటర్. అంటే మన కంట్రీలో ఇప్పుడు టెలికామ్ ఉందనుకోండి, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంది. అలాగే ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఉంది. ఇదే విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా ఒక డెడికేటెడ్ రెగ్యులేటర్ ఉండాలా, కన్స్టిట్యూట్ చేయాలా. సో ద గవర్నమెంట్ దాన్ని కన్స్టిట్యూట్ చేయాలా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే సుప్రీం కోర్ట్ ఈజ్ సెట్ టు ఎగ్జామిన్ అండి. సో ద నీడ్ ఫర్ అన్ ఎన్విరాన్మెంట్ రెగ్యులేటర్. అయితే ద గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటంటే కనుక దేర్ ఆర్ ఆల్రెడీ ద ఎగ్జిస్టింగ్ రెగ్యులేటర్ ఆల్రెడీ ఉంది మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, స్టాండింగ్ కమిటీ ఆఫ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి ఉంది. సో దానికి మనకి ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీస్ అయితే కనుక ఉన్నాయి. మళ్ళీ ఇంకొక రెగ్యులేటర్ మనకి ఏంటంటే ఇంకొక లేయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డూప్లికేషన్ అనేటువంటిది కాజ్ అవుతుంది తప్ప మనకి ఇంకొక అడిషనల్ రెగ్యులేటర్ అవసరం లేదు అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే ఇక్కడ చెప్తుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ సో ద సుప్రీం కోర్ట్ హియర్ దే హ్యావ్ టాక్డ్ అబౌట్ 2 ఇంపార్టెంట్ రెగ్యులేటర్స్. ఫస్ట్ ఈజ్ టెలికామ్ రెగ్యులేటర్ అండ్ ద సెకండ్ ఈజ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఈ 2 క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయండి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the context. The Supreme Court of India decided to examine the need for a permanent environment regulator similar to those that are found in the telecom and as well as the electricity sector. సో టెలికామ్ సెక్టార్లోను ఎలక్ట్రిసిటీ సెక్టార్లోను మనకి ఏ విధంగా రెగ్యులేటర్స్ ఉన్నాయో అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా ఒక డెడికేటెడ్ రెగ్యులేటర్ ఉండాలా, ఒక స్టాండ్ అలోన్ రెగ్యులేటర్ ఉండాలా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే సుప్రీం కోర్ట్ ఈజ్ సెట్ టు ఎగ్జామిన్ అండి. సో వీ హ్యావ్ టు సీ దిస్ పర్టికులర్ ఇష్యూ డౌన్ ద లైన్. బట్ హవెవర్ ఫర్ నౌ యూ నీడ్ టు నో అబౌట్ దీస్ 2 రెగ్యులేటర్స్. దట్ ఈస్ అసలు టెలికామ్లో ఏం రెగ్యులేటర్ ఉంది, ఎలక్ట్రిసిటీలో ఏం రెగ్యులేటర్ ఉంది అనేటువంటి విషయం మీకు అయితే తెలియాలి. టెలికామ్లో ఉన్నటువంటి రెగ్యులేటర్ పేరు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దాన్ని మనకి ట్రాయ్ అంటాం అనమాట. సో ద ట్రాయ్ అనేటువంటిది మనకి 1997లో ఎస్టాబ్లిష్ అయినటువంటి బాడీ త్రూ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1997. సో విత్ దిస్ పాయింట్ యు ఆర్ క్లియర్ దట్ ట్రాయ్ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ దట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1997 త్రూ ద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1997. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1997 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడినటువంటి రెగ్యులేటరీ బాడీ ఇన్ టెలికామ్ సెక్టారే మనకి ట్రాయ్, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వాట్ ఈస్ ద ట్రాయ్స్ మిషన్? ట్రాయ్స్ మిషన్ ఏంటి అని అంటే టు క్రియేట్ అండ్ నర్చర్ ద కండిషన్స్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద టెలికమ్యూనికేషన్ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, సో టెలికామ్ సెక్టార్ యొక్క గ్రోత్కి కావాల్సినటువంటి ఫెసిలిటేట్ చేయడానికి ఉన్నటువంటిదే మనకి ట్రాయ్ అండి.
సో ద హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రాయ్ ఈస్ లొకేటెడ్ ఎట్ న్యూఢిల్లీలో మనకైతే కనుక లొకేట్ అయ్యి అయితే ఉంది మనకి. సో ద ట్రాయ్ హెడ్ ఆఫీస్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఫ్రెండ్స్ మనకి ప్రిలిమ్స్లోనే అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ స్ట్రైట్ అవే. ఈ రెగ్యులేటర్స్ మీద మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలాసార్లు కూడా అడగడం కూడా జరిగిందనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ట్రాయ్ అని చెప్పేసి, లేకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సో టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్. సో ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ అయినా కూడా చాలా క్వశ్చన్స్ అయితే కనుక అడగడం జరిగింది. దేర్ ఫోర్ డౌన్ ద లైన్ మళ్ళీ కమింగ్ ఇయర్స్లో కూడా దీస్ ఆర్ హై పాసిబుల్ క్వశ్చన్స్ అండి. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండ్ స్పెసిఫిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏంటంటే లైక్ జస్ట్ ఓవర్ వ్యూ తెలిస్తే సరిపోతుంది అనమాట. అది ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ అయింది, ఎప్పుడు కన్స్టిట్యూట్ అయింది, దాని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఏమేం చేస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం చాలా స్పెసిఫిక్గా మనం అయితే కనుక తెలుసుకోవాలి. ఎస్, సో ద ట్రాయ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ చైర్పర్సన్, 2 old-time members and as well as the 2 part-time members, all of which are appointed by the government of India. సో ట్రాయ్కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే కనుక ఒక చైర్మన్ ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు, ఇద్దరు ఓల్డ్ టైమ్ మెంబర్స్ ఉంటారు అండ్ 2 పార్ట్ టైమ్ మెంబర్స్ ఉంటారు, ఆల్ ఆఫ్ విచ్ ఆర్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో టెలికామ్ సెక్టార్కి సంబంధించినటువంటి గ్రోత్ విషయంలో మనం ఏంటంటే రెగ్యులేట్ చేసేటువంటి ఇంపార్టెంట్ బాడీ మనకి ట్రాయ్, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రెగ్యులేటర్ ఈస్ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్. నెక్స్ట్ రెగ్యులేటర్ కాదండి, ఇదే యాక్ట్ ద్వారానే మరొక అపిలేట్ ట్రిబ్యునల్ని మనకి కన్స్టిట్యూట్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపిలేట్ ట్రిబ్యునల్ అనమాట. సో ద ట్రాయ్ యాక్ట్ 1997 వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2000. సో 2000 సంవత్సరంలో మనకి ఏంటి అని అంటే ఇదే ట్రాయ్ యాక్ట్ని మళ్ళీ అమెండ్ చేసి ఒక అపిలేట్ ట్రిబ్యునల్ని కూడా మనకి పెట్టడం జరిగిందనమాట. విచ్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ TDSAT, టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్, టు టేక్ ఓవర్ ద అడ్జుడికేటరీ అండ్ డిస్ప్యూటరీ ఫంక్షన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ట్రాయ్. సో ఇంతకుముందు మనకి ఏంటంటే ఈ యొక్క అడ్జుడికేటరీ అండ్ డిస్ప్యూటరీ ఫంక్షన్స్ ఆల్సో ఈస్ పెర్ఫార్మ్డ్ బై ట్రాయ్ ఓన్లీ. సో నౌ దట్ హ్యాస్ బీన్ టేకెన్ బై ద TDSATకి అయితే మనకి తీసుకున్నారనమాట. ఇట్ వాజ్ సెటప్ టు అడ్జుడికేట్ ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ a licensor and as well as a licensee, 2 or more service providers. In case service providers, for example Jio is a service provider. సో సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య మనకి ఏమైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు కూడా మనకి యొక్క TDSAT సాల్వ్ చేస్తుందండి, ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేస్తుంది. అలాగే ఏ సర్వీస్ ప్రొవైడర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ కన్స్యూమర్స్, సో ఇన్ కేస్ గ్రూప్ ఆఫ్ కన్జ్యూమర్స్కి ఏమైనా ఒక సర్వీస్ ప్రొవైడర్ తోటి ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని కూడా మనకి TDSAT వాళ్ళే మనకి సెటిల్ అయితే కనుక చేస్తారు. ఇట్ వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ టు హియర్ అండ్ డిస్పోజ్ of all the appeals against any direction, decision or order of the tribe. So in case ఏదైనా ఒక సర్వీస్ ప్రొవైడర్ మీదన ట్రాయ్ ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చిందనుకోండి, లేకపోతే ఒక డెసిషన్ తీసుకుందనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ఆర్డర్ని, అంటే ట్రాయ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని ఛాలెంజ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఆ ఛాలెంజ్ చేసేటువంటి పీపుల్ వీళ్ళు TDSATకి కూడా మనకి వెళ్ళడం చేయొచ్చు అనమాట. సో TDSATకి అప్రోచ్ అయితే అవ్వచ్చు. సో TDSAT అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాయ్, దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద టెలికామ్ సెక్టర్. ఒకటి రెగ్యులేటరీ బాడీ, ఒకటి మనకి ట్రిబ్యునల్. సో ట్రాయ్ స్టాండ్స్ ఫర్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. TDSAT stands for Telecom Disputes Settlement and as well as Appellate Tribunal అని చెప్పేసి అర్థమండి మనకి. క్లియర్, రైట్? దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దట్ వీ హ్యావ్ ఈస్ రెగ్యులేటరీస్ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో. ఇప్పుడు మనం వీటి గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము? సుప్రీంకోర్టులో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కేసు నడుస్తోందన్నమాట. దేని గురించి? సో వెదర్ ఒక ఎన్విరాన్మెంట్ రెగ్యులేటర్, డెడికేటెడ్ ఎన్విరాన్మెంట్ రెగ్యులేటర్ మన కంట్రీలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలా? సో దట్ ఈస్ వాట్ ద సుప్రీం కోర్ట్ ఈస్ సెట్ టు ఎగ్జామిన్. సో ఇఫ్ ఇట్ వాజ్ సెట్ టు బి ఎస్టాబ్లిష్డ్, దెన్ మనకి ఆలోచిస్తూ ఈ 2 రెగ్యులేటర్స్ గురించి మాట్లాడుతున్నారు. లైక్ టెలికామ్ సెక్టార్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్న రెగ్యులేటర్స్ లాగా సో మనకి ఎన్విరాన్మెంట్లో కూడా, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా ఒక డెడికేటెడ్ రెగ్యులేటర్ ఉండారా అనేటువంటిది క్వశ్చన్ అండి. సో కమింగ్ టు దట్ ఆఫ్ ద సెకండ్ వన్ విచ్ ఈస్ ద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. సో దిస్ ఈస్ ద రెగ్యులేటర్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ సెక్టర్.
The Central Electricity Regulatory Commission is a statutory body that is established by the Government of India under the provisions of the Electricity Regulatory Commissions Act of 1998. Electricity Regulatory Commissions Act of 1998 అనేటువంటి యాక్ట్ ద్వారా మనకి ఈ యొక్క బాడీని మనకి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ అయితే కనుక చేశారు. అండ్ ఇట్ ఈస్ ద సెంట్రల్ కమిషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఈవెన్ ద అనదర్ ఇంపార్టెంట్ యాక్ట్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. సో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 అండర్లో కూడా మనకి ఇది ఏంటంటే దిస్ బాడీ రెగ్యులేటరీ బాడీ యాక్ట్స్ యాజ్ ఏ సెంట్రల్ కమిషన్. సో ఈ కమిషన్లో కూడా మీరు తీసుకున్నట్లయితే కనుక దిస్ కమిషన్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 4 అదర్ మెంబర్స్ అయితే కనుక మనకి దీంట్లో మెంబర్స్గా ఉంటారు. అండ్ ద కమిషన్ ఇంటెన్స్ టు ప్రమోట్ కాంపిటీషన్, ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ, ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద పవర్ సప్లై, ప్రమోట్ ద ఇన్వెస్ట్మెంట్, advise the government on the removal of institutional barriers in order to bridge the demand and as well as the supply gap. So these are some of the important aspects on which the Central Electricity Regulatory Commission will function అండి మనకి. సో దీస్ టూ ఆర్ ద 2 ఇంపార్టెంట్ రెగ్యులేటర్స్. సో దట్ ఈస్ ద ట్రై టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ టాక్డ్ అబౌట్, అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ వాట్ వాజ్ ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ద టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్ గురించి మనం చూసాము. అండ్ ద థర్డ్ వన్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ గురించి మనం చూసాము. సో దీస్ 3 బాడీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్ ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. అవి అయిపోయిన తర్వాత ఈ స్టాట్యుటరీ బాడీస్, రెగ్యులేటరీ బాడీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే very important both from the prelims and as well as mains point of view అండి. సో ఓకే, స్ట్రైట్ అవే క్వశ్చన్ అయితే మనకు అడుగుతూ ఉంటారు, వాట్ ఈజ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇట్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిషన్ అని చెప్పేసి కూడా మనకి అడుగుతూ ఉంటారనమాట. సో దేర్ ఫోర్ యూ నీడ్ టు ప్రిపేర్ దిస్ అకార్డింగ్లీ. నెక్స్ట్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ ఆఫీస్ మెమరాండమ్ ఆన్ ద నేషనల్ టాస్క్ ఫోర్స్. సో ఒక డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్ని అయితే కనుక ఇప్పుడు మనకి కన్స్టిట్యూట్ చేస్తున్నారండి. సో సంథింగ్ లైక్ ఏ కమిటీ, నేషనల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి కన్స్టిట్యూట్ చేస్తున్నారు. అండ్ దిస్ నేషనల్ టాస్క్ ఫోర్స్ విల్ బీ హెడెడ్ బై దట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ. సో క్యాబినెట్ సెక్రటరీ అయితే కనుక మనకి యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్కి సో హెడ్ అనమాట. సో నౌ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏంటి అని అంటే కనుక టు ఫార్ములేట్ ద ప్రోటోకాల్స్ గవర్నింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద డాక్టర్స్. సో ఆఫ్టర్ ద కోల్కతా రేప్ ఇన్సిడెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ఆల్ ఓవర్ ద కంట్రీ సో హాస్పిటల్ ఫెసిలిటీస్లో ఉన్నటువంటి సో ద డాక్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ మెడికల్ ప్రొఫెషనల్స్ యొక్క ప్రొటెక్షన్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే కనుక జరిగింది. ఇక్కడ చూడండి, ద క్యాబినెట్ సెక్రటరీ విల్ బి ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ టాస్క్ ఫోర్స్ దట్ విల్ ప్రొవైడ్ రికమెండేషన్స్ లైక్ రిగార్డింగ్ ద సేఫ్టీ, వర్కింగ్ కండిషన్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ రిలేటెడ్ మ్యాటర్స్. సో అదర్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నిటి గురించి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ అయితే పనిచేస్తుంది. అకార్డింగ్లీ లెట్ us see some important points with respect to this. The national task force is set to be constituted to formulate the policies governing the safety of the doctors all over the country మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ ద క్యాబినెట్ సెక్రటరీ విల్ బీ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాస్క్ ఫోర్స్ దట్ విల్ ప్రొవైడ్ రికమెండేషన్స్ రిగార్డింగ్ ద సేఫ్టీ, వర్కింగ్ కండిషన్స్ అండ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషనల్స్. సో ద మెడికల్ ప్రొఫెషనల్స్ యొక్క సేఫ్టీ గురించి, బికాస్ దే షుడ్ హ్యావ్ ఏ రైట్ టు హ్యావ్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలన్నమాట, సేఫ్ వర్క్ ప్లేస్ ఉండాలి. సో దెన్ ఓన్లీ దే కెన్ వర్క్, రైట్? ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్రొఫెషనల్ కెన్ వర్క్ ఓన్లీ సో వెన్ దే హ్యావ్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్, సేఫ్ వర్క్ ప్లేస్ ఉన్నప్పుడు మాత్రమే కదండి వర్క్ ప్లేస్లో చేయగలరు. ఓకే, దట్ ఈస్ సో అందుకని చెప్పేసి యాజ్ పర్ దిస్ మెమరాండమ్ సో దిస్ ఎన్టీఎఫ్ షల్ ప్రిపేర్ అన్ యాక్షన్ ప్లాన్ కేటగరైజ్డ్ అండర్ ద 2 heads. సో 2 ఇంపార్టెంట్ కేటగిరీస్లో మనకి ఏంటంటే యాక్షన్ ప్లాన్స్ని వీళ్ళైతే డిజైన్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ద వైలెన్స్ అగెన్స్ట్ ద మెడికల్ ప్రొఫెషనల్స్. సో ఇస్ ఆన్ దట్ ఇన్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని ఒకటి ఇంప్లిమెంట్ తయారు చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ప్రొవైడ్ అన్ ఎన్ఫోర్సబుల్ నేషనల్ ప్రోటోకాల్ ఫర్ ద డిగ్నిఫైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేఫ్ వర్కింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడానికి మరొక ఎన్ఫోర్సబుల్ నేషనల్ ప్రోటోకాల్ అంటే ఇంప్లిమెంటబుల్ నేషనల్ ప్రోటోకాల్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ అయితే కనుక చేయాలి. ఈ రెండింటినీ కూడా సజెస్ట్ చేయమని చెప్పి కన్స్టిట్యూట్ చేసినటువంటిదే నేషనల్ టాస్క్ ఫోర్సు. ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ ఈస్ హెడెడ్ బై దట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. సో చూడండి, యాజ్ పర్ ద మెమరాండమ్ ద ఎన్టీఎఫ్ విల్ ప్రిపేర్ అన్ యాక్షన్ ప్లాన్ categorized under 2 heads known as prevention of violence against medical professionals and providing safe working conditions, and also provide you a national protocol
for the dignified and safe working conditions for interns, residents, senior residents, doctors, nurses and all medical professionals. సో మొత్తం అందరి మెడికల్ ప్రొఫెషనల్స్ యొక్క సో ద ప్రొటెక్షన్ గురించి మనకి ఏంటంటే అండ్ సేఫ్ వర్కింగ్ కండిషన్స్ని ప్రమోట్ చేయడానికి ఒక ఇంప్లిమెంటబుల్ ప్రోటోకాల్ని మనకి తీసుకురామని చెప్పేసి వీళ్ళకి సజెషన్ అయితే మనకి ఇదైతే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క కమిటీని అయితే ఈ టాస్క్ ఫోర్స్ని కన్స్టిట్యూట్ చేయడం అయితే జరిగిందండి. ఎస్, సో ద సెంటర్ ఇష్యూడ్ ఆఫీస్ మెమరాండమ్ ఆన్ ద నేషనల్ టాస్క్ ఫోర్స్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నెక్స్ట్ లెట్ us go to that of the next one. Rajnath Singh to go to the United States of America, he has mega defense deals near closure. This is another important article. So now at a time, so when our prime minister has visited Poland and from there he will visit Ukraine, so now the defense minister, union defense minister is expected to visit to United States of America and so to sign the defense deals మనకి సైన్ చేయడానికి అయితే కనుక వెళ్ళడం జరుగుతుంది. సో చూడండి, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈజ్ సెట్ టు విజిట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దిస్ కమ్స్ యాజ్ సెవరల్ హై అండ్ డిఫెన్స్ డీల్స్ బిట్వీన్ ఇండియా అండ్ USA are in the final stages of the conclusion. The visit comes as the several high-end defense deals are lined up, as also friction over issues like Prime Minister's visit to Russia and as well as a Pannoon episode. In addition, a key concern for the Defense Ministry at the moment is delay in delivering from the General Electric the F-404 engines for the indigenous light combat aircraft Mark 1A, which has held up deliveries of the jets by Hindustan Aeronautics Limited to Indian Air Force. So okay, in order to sign these particular defense deals, so between the India and United States of America, so the Union Defense Minister is visiting the United States of America. Once the visit is finished, then we will come to know like what exact defense deals have been signed అని చెప్పేసి కూడా మనకి ఏంటంటే సో ద కమింగ్ డేస్లో మనం డిస్కస్ అయితే చేయొచ్చండి. నెక్స్ట్ లెట్ us go to that నెక్స్ట్ వన్. ఓట్ పుట్స్ యుక్రెయిన్ ఏ స్టెప్ క్లోజర్ టు ICC మెంబర్షిప్. ICC అంటే మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని అర్థమండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ICC. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటువంటిది మనకి రోమ్ స్టాట్యూట్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయిందనమాట. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, విచ్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆర్గాన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ICJ is a principal organ of United Nations అన్నమాట. సో ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్ మన కంట్రీకి కూడా ఎక్స్టెండ్ అవ్వాలంటే, లేదంటే ఫర్ దట్ మ్యాటర్ ఒక పర్టికులర్ కంట్రీకి ఎక్స్టెండ్ అవ్వాలంటే దే హ్యావ్ టు సైన్ సంథింగ్ కాల్డ్ యాజ్ రోమ్ స్టాట్యూట్. సో రోమ్ స్టాట్యూట్ సైన్ చేసినప్పుడు ఏంటి అని అంటే కనుక దే విల్ బికమ్ ద ఫుల్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి. ఓకే, నౌ ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే యుక్రెయిన్ ఈజ్ అప్ టిల్ నౌ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ICC, బట్ నౌ ఇట్ ఈస్ సెట్ టు రాటిఫై ఇట్. పార్లమెంట్లో దీనికి సంబంధించి ఓట్ అనేటువంటిది పెట్టి సో దీన్ని రాటిఫై చేయడానికి అయితే కనుక మూవ్ అయితే తీసుకున్నారండి. ఎందుకంటే డౌన్ ద లైన్ మనకి సో యుక్రెయిన్ ఈజ్ ఐయింగ్ ఆన్ యూరోపియన్ యూనియన్లో మరొక మెంబర్గా మారడానికి సో ప్రయత్నిస్తోంది. సో ఇట్ ఈస్ డూయింగ్ సిన్స్ రిపీటెడ్ రిక్వెస్ట్స్ అయితే కనుక ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో మెంబర్గా మారడానికి. బట్ బిఫోర్ దట్ ఇట్ హ్యాస్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ICC, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యొక్క రోమ్ స్టాట్యూట్ని అయితే కనుక మనకి సైన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ రోమ్ స్టాట్యూట్ ఆర్ ఏ పార్టీ ఆఫ్ రోమ్ స్టాట్యూట్ అంటే నో, India is not party to that of the Rome Statute. Therefore, the jurisdiction of International Criminal Court does not apply to our country. Clear, right? So these are some of the important points. Let us see some main important points here. Ukraine's parliament. Ukraine ki oka capital entandi? Kyiv is the capital of Ukraine. Kyiv. Okay. Zelensky is the president. The Ukraine's parliament voted to ratify the something called as Rome Statute, allowing the country to join the ICC, International Criminal Court. What is ICC, International Criminal Court ante? The International Criminal Court is a permanent judicial body that is established by something called as Rome Statute, okay, to investigate,
prosecute and try the individuals accused of genocide, war crimes and crimes against humanity. సో ఈ యొక్క మెయిన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ బాడీ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ ప్రాసిక్యూట్ ద ఇండివిజువల్స్ స్పెసిఫికల్లీ హూ హ్యావ్ డన్ ద వార్ క్రైమ్స్ కానివ్వండి, లేకపోతే జెనోసైడ్, క్రైమ్స్ అగెనెస్ట్ హ్యుమానిటీ. సో ఈ క్రైమ్స్ చేసినటువంటి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇన్వెస్టిగేట్ చేసి ప్రాసిక్యూట్ అయితే కనుక చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఈ యొక్క కోర్టుకి సంబంధించినటువంటి ఫౌండింగ్ ట్రీటీ ఏది మనకి? ఇట్ ఈస్ రోమ్ స్టాట్యూట్. సో చూడండి, ద కోర్ట్స్ ఫౌండింగ్ ట్రీటీ, ద రోమ్ స్టాట్యూట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 1998 అండ్ ద కోర్ట్ బిగాన్ టు వర్క్ ఇన్ ద ఇయర్ 2003. సో మనకి 1998లో ఈ యొక్క రోమ్ స్టాట్యూట్ని అయితే కనుక మనకి సైన్ చేయబడ్డం అయితే కనుక జరిగింది. అండ్ ద కోర్ట్ బిగాన్ టు వర్క్ ఇన్ ద ఇయర్ 2003. 123 నేషన్స్ హ్యావ్ బికమ్ ద పార్టీస్ టు దట్ ఆఫ్ ద రోమ్ స్టాట్యూట్ అప్ టిల్ నౌ అండి. బట్ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నటరీ ఆఫ్ ద రోమ్ స్టాట్యూట్. ఈ యొక్క రోమ్ స్టాట్యూట్కి ఇండియా సిగ్నటరీ కాదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రోమ్ స్టాట్యూట్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో ఇండియా రోమ్ స్టాట్యూట్ సిగ్నటరీ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారండి. బట్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నటరీ ఆఫ్ ద రోమ్ స్టాట్యూట్. అండ్ ఈ కోర్టులో కూడా మనకి ఏంటి అంటే దెర్ ఆర్ అరౌండ్ 18 జడ్జెస్ అయితే ఉంటారు, ఈచ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ మెంబర్ హూ ఆర్ ఎలెక్టెడ్ టు ఏ పీరియడ్ ఆఫ్ ద 9-year టర్మ్. మనకి ఏంటంటే సో ఈ పీపుల్ అయితే ఎలెక్ట్ అవుతారు. ద కోర్ట్ హ్యాస్ అరౌండ్ 18 జడ్జెస్, ఈచ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ మెంబర్ కంట్రీ ఎలెక్టెడ్ టు ఏ 9-year. So these are some of the important points with respect to that of the ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి. మనకి అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి ఏ కంట్రీలో మనకి పార్లమెంట్ ఓట్ అయితే కనుక చేసుకుని చెప్పేసి అడుగుతూ ఉంటారు. యుక్రెయిన్ వాళ్ళు అయితే రీసెంట్గా మనకి ఈ యొక్క ఐసీసీలో మనకి మెంబర్ అయితే అవుతున్నారు. వాట్ ఈజ్ ఐసీసీ, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అయితే అవుతాయి. సో ప్లీజ్ లెర్న్ దిస్ పర్టికులర్ టాపిక్. Yes friends, I hope you are able to enjoy our particular classes and so if you really love it, so please do like and as well as share it to your friends. So friends, మనకి ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ హిందూ న్యూస్ పేపర్ నుంచి మనకు ఓన్లీ So 50% of the current affairs questions comes from the Hindu newspaper and directly or indirectly. The rest other 50% you can expect it from the Press Information Bureau, Down to Earth, Indian Express, ఇలాంటి వాటి నుంచి మనకి ఏంటంటే వస్తాయి అన్నమాట. సో దెన్ ఈ యొక్క 50% మనం కవర్ చేయడానికి సో వీ హ్యావ్ లాంచ్డ్ ఎ డెడికేటెడ్ కోర్స్ కాల్డ్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. సో హియర్ డైలీ వీ విల్ బి టేకింగ్ అప్ డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మీకు ఉంటాయండి. సో లైవ్ క్లాసెస్ ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా నన్ను మీరు అడగచ్చు. మీ డౌట్స్ అన్నీ మీరైతే క్లియర్ అయితే చేసుకోవచ్చు ఈ లైవ్ క్లాసెస్లో. సో ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ ఆన్. సో ప్లీజ్ ట్రై టు అటెండ్ ఇట్ ఇఫ్ పాసిబుల్. సో డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ అయితే కనుక మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ విల్ ఆల్సో ప్రొవైడ్ ద క్లాస్ నోట్స్ యాజ్ వెల్ లైక్ దిస్ ఫర్ యువర్ రెడీ రెఫరెన్స్ పర్పస్. వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ అనేటువంటిది మనం కండక్ట్ చేస్తాము. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి ఈ ఆర్టికల్స్ నుంచి మనం కవర్ అయితే కనుక చేస్తాము. ఫ్రెండ్స్, మేము దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ అంటే 50% డిస్కౌంట్గా మీకు ఏంటి అని అంటే కనుక 5,000 రూపీస్కే మనం ప్రొవైడ్ అయితే కనుక చేస్తున్నామండి. అండ్ ఈ 5,000 రూపీస్ కూడా మీకు ఏంటి అని అంటే ఫర్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో దట్ మీన్స్ యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీకు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా అడిగి మీరు ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కనుక అవ్వచ్చు. ఇఫ్ యూ ఆర్ రియల్లీ సీరియస్ ఆస్పిరెంట్ అండ్ ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ దిస్ కోర్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ, ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్ ఏ లాట్ అండి. ఓకే, if possible try to join that particular course so that you will not miss anything from the current affairs. ఎస్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పేసి మనం అయితే లాంచ్ చేస్తాము. సో బిగినర్స్ అయితే కనుక ఎన్సీఆర్టీస్ చదవాలి అని చెప్పి సజెస్ట్ చేస్తారు. బట్ కానీ చాలామందికి ఎన్సీఆర్టీస్ ఎలా కవర్ చేయాలి అనేటువంటి అప్రోచ్ తెలియదు. సో ఇన్ ఆర్డర్ ఫర్ దట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే కనుక మనం తీసుకురావడం జరిగింది, వేర్ వీ కవర్ ఫ్రమ్ క్లాసెస్ 6th to 12th అండి. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 5,000 రూపీస్ ఓన్లీ. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం
వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక you can talk up with our team and you can clear all your doubts in order to enroll into this particular course. Yes friends, that's it. Let's move to that of the next article. Hezbollah strikes military posts in the North Israel. So first map చూసేద్దామండి, so that you will come to know where the Lebanon is there, where the Israel is there. Here if you see Israel వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, నెక్స్ట్ వచ్చేసి లెబనాన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉందండి. సో ద లెబనాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ దే బార్డర్ విత్ ఈచ్ అదర్. అండ్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి మనకి గాజా స్ట్రిప్ అనమాట. ఇక్కడ ఈ లెబనాన్లోనే మనకి హెజబొల్లా అనేటువంటి సో ద బోత్ మిలిటెంట్ కమ్ పొలిటికల్ పార్టీ హెజబొల్లా అని చెప్పేసి మనకి ఇక్కడ లెబనాన్లో అయితే కనుక్కున్నారు. సో ద హెజబొల్లా ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ పర్టికులర్ కంట్రీని అడుగుతూ ఉంటారు. దే ఆర్ అసోసియేటెడ్ విత్ లెబనాన్. సో లెబనాన్కి సంబంధించినటువంటి షియా మిలిటియా కమ్ పొలిటికల్ పార్టీ ఇన్ ద లెబనాన్ అండి. లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి బీరట్ ఈజ్ అ క్యాపిటల్ మనకి. ఎస్, అయితే ఈ ఆర్టికల్లో ఇంకొక 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. ఏంటి అని అంటే కనుక ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఈజ్ ద కిబూచ్, KIBBUTZ, కిబూచ్ రీజియన్ అంటాం అనమాట. సో లెబనాన్స్ హెజబొల్లా లాంచ్డ్ అన్ అటాక్ విత్ ఎ స్వార్మ్ ఆఫ్ డ్రోన్స్ ఆన్ ద మిలిటరీ పోస్ట్స్ ఇన్ ద కిబూజ్ ఆఫ్ అమియాద్ ఇన్ ద నార్థర్న్ ఇజ్రాయెల్. సో ద కిబూజ్ రీజియన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఇజ్రాయెల్లో మనకి కిబూజ్ రీజియన్ అయితే ఉంది. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక హెజబొల్లా అండ్ ద Hezbollah said that the attack was a retaliation for an Israeli strike on the Lebanon's Bekaa region. There is another important place called as Bekaa, BEKAA. Bekaa region is in the Lebanon. ఓకే, లెబనాన్లో మనకైతే కనుక బేకా రీజియన్ అయితే కనుక ఉంది. అంటే ఇజ్రాయిల్ యొక్క ఫోర్సెస్ యొక్క స్ట్రైక్ ఆన్ బేకా రీజియన్కి రివెంజ్గా రిటాలియేట్ చేస్తూ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి కిబూజ్ అనేటువంటి ప్లేస్ని అయితే కనుక లెబనాన్స్ హెజబొల్లా వాళ్ళు ఏంటంటే రివర్స్ అటాక్ అయితే క్యారీ అవుట్ చేశారండి. ఈ ఏరియా మొత్తం మనకి ఏంటంటే సో కంప్లీట్ హోస్టిలిటీతో మనకైతే కనుక నిండిపోయింది. సో ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా వార్, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెబనాన్ కాన్ఫ్లిక్ట్. సో ఈ విధంగా మనకి వెస్ట్ ఏషియన్ రీజియన్ అంతా కూడా కంప్లీట్లీ సో మనకి ఏంటంటే మొన్న సో ద హనియేహ్ని చంపేయటము, సో కిల్లింగ్ ఆఫ్ హనియే, అసాసినేటింగ్ ద హనియేహ్ యొక్క హమాస్ యొక్క చీఫ్ని. సో దీస్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. అండ్ మళ్ళీ ఏంటంటే పీస్ మనకి డిస్టర్బ్ అవుతూ మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి అనమాట ఈ పర్టికులర్ రీజియన్లో. సో క్లియర్ రైట్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వేర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో బేకా రీజియన్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, లేకపోతే కిబూజ్ రీజియన్ ఎక్కడుందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కిబూజ్ ఈజ్ ఇన్ ద నార్థర్న్ ఇజ్రాయిల్ అండ్ ద బేకా రీజియన్ ఈజ్ ఇన్ ద లెబనాన్. సో దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకి. అండ్ హెజబొల్లా అనేటువంటిది ఏంటి అని అడుగుతారు, వీళ్ళు ఎక్కడ బేస్ అయ్యి ఉన్నారని అడుగుతారు. హెజబొల్లా ఈజ్ ఏ Shia militia and a political party in the Lebanon. Yes, let's go to the next one. Dhaka to press with its demand for the Teesta river waters. Friends, Teesta river waters is basically a river water dispute between India and as well as Bangladesh. ఈ తీస్తా వాటర్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక మన కంట్రీలో సిక్కింలో ఫ్లో అవుతుంది, వెస్ట్ బెంగాల్లో ఫ్లో అవుతాయి. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే బంగ్లాదేశ్కి ఫ్లో అయితే అవుతాయండి. ఈ యొక్క తీస్తా వాటర్స్ని సో వీళ్ళకి షేర్ చేయమని, బంగ్లాదేశ్కి షేర్ చేయమని ఈవెన్ ఇప్పటి నుంచి కాదండి, ఒక గత 10 సంవత్సరాలుగా మనకి డిస్ప్యూట్ అయితే కనుక నడుస్తోంది. బట్ వెస్ట్ బెంగాల్ ఈజ్ saying that no, it is actually a lifeline of West Bengal. We cannot share the waters of Teesta అని చెప్పేసి అంటున్నారు. మొన్నటిదాకా షేక్ హసీనా విజిట్ కూడా మనకి ఇక్కడికి అయితే వచ్చారు. వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే తీస్తా వాటర్స్ గురించి మనకి మాట్లాడడం జరిగిందండి. బట్ ఇప్పుడు ఏంటంటే మరి షేక్ హసీనా గవర్నమెంట్ లేదు కదా, ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ ఉంది కదా, హెడెడ్ బై మొహమ్మద్ యూనూస్. వీళ్ళు ఏమంటున్నారంటే సో ఈ యొక్క తీస్తా రివర్ వాటర్స్ మాకు కూడా షేర్ చేయాలి. సో దీని గురించి ఏంటి అని అంటే మేము ఈవెన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి కూడా వెళ్ళి ఈ ఇష్యూని మేము రిజాల్వ్ అయితే కనుక చేసుకుంటాము అని చెప్పేసి అయితే మనకి డిస్ప్యూట్ని సెటిల్ చేస్తాము, దానికి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ని కూడా మేమైతే యూజ్ చేసుకుంటాము అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. So, see, Bangladesh may consider approaching an international platform for resolving the Teesta river water dispute. So, okay, advisor on water, forest, environment and climate change, new interim government said in Dhaka. ఈ ఆర్టికల్కి సంబంధించి let us see some important points.
Teesta river is a tributary of the Brahmaputra river flowing through India and as well as Bangladesh. మనకి తీస్తా రివర్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద India and as well as Bangladesh. And the another important point ఏంటి, it originates in the Himalayas, so near the Chuntang, సిక్కింలో మనకు originate అవుతుంది, and flows to that of the south through the West Bengal before entering the Bangladesh. సో బంగ్లాదేశ్కి ఎంటర్ అయ్యేటువంటి ముందు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క చుంతాంగ్ ఏరియా సిక్కింలోంచి మనకి ఏంటి అని అంటే సిక్కిం నుంచి మనకి వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ అయితే వెళ్తుందండి. తీస్తా రివర్ వాటర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంటెన్షియస్ ఇష్యూస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన ఇంపార్టెంట్ డిస్ప్యూట్ మనకి ఏంటంటే ఇది ఒక తీస్తా రివర్ వాటర్ షేరింగ్ డిస్ప్యూట్ అండి. ఈ రోజుకి కూడా మనకి డిస్ప్యూట్ అయితే కనుక సెటిల్ అవ్వలేదు. సో ద షేక్ హసీనా గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్ టు డూ that, and in fact now the next interim government వీళ్ళు ఏమంటున్నారు అని అంటే కనుక we will approach international platforms as well in order to resolve this dispute అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. సో క్లియర్ రైట్. సో తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ మనకి ఏ టూ కంట్రీస్ మధ్య, తీస్తా రివర్ ఇండియన్ స్టేట్స్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది, ఏ రివర్కి ట్రైబ్యూటరీ, ఓకే, ఇవన్నీ కూడా మనం అయితే కనుక తెలుసుకోవాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. క్లియర్ రైట్. లెట్ us go to that of the next article. Rapid e-commerce growth could hit the millions of retail stores and as well as jobs. సో బేసికల్లీ ఈ యొక్క ఈ కామర్స్ పెరిగిపోవడం వలన మనకి ఏంటి అని అంటే ద నార్మల్ ట్రెడిషనల్ రిటైల్ స్టోర్స్ అనేటువంటివి సో మనకి విపరీతంగా అయితే ఇంపాక్ట్ అయితే అవుతాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ పీయూష్ గోయల్ ఆన్ వెన్స్డే రైజ్డ్ ద క్వశ్చన్స్ అబౌట్ బిజినెస్ అండ్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ ద మేజర్ ఈ కామర్స్ ప్లేయర్స్ లైక్ అమెజాన్ ఇన్ ఇండియా అండ్ dismissed a report that concluded e-tailers' growth did not pose a significant risk to employment opportunities in the country. Although he acknowledges that e-commerce was here to stay, the minister stressed that so the sector's growth must be order and it should be citizen-centric and its role must be cautiously mulled over. Are predatory pricing policies good for the country? I don't see it as a matter of pride that half our market could be driven by e-commerce 10 years from now. It's a matter of concern. Are we going to cause a huge social disruption with this massive growth of e-commerce? He asked, referring to the detrimental effects of online retailers eating into the business prospects of 100 million small retailers across the country. So basically this article is all talking about the impacts of the e-commerce on the traditional small retailers గురించి అయితే కనుక మనకి మాట్లాడుతున్నారండి. సో బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ డిస్కౌంటింగ్, బికాస్ ఆఫ్ దిస్ ప్రైజెస్, వెరీ చీప్ ప్రైజెస్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఈ ప్లాట్ఫామ్స్లో ఉండడం వలన సో ద ట్రెడిషనల్ రిటైల్ స్టోర్స్ అనేటువంటివి మిలియన్స్ ఆఫ్ జాబ్స్ అయితే కనుక ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి మనకి సో ద పీయూష్ గోయల్ కామర్స్ మినిస్ట్రీ ఈజ్ రైజింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. Yes, clear, right? This is another important article that we need to look into. And finally, it's the time for today's question. And the question says that, so the Bekaa region is often seen recently in the news, is located in which country? A. Lebanon, B. Iran, C. Syria, and as well as D. Iraq. So what was the answer? If you know the answer, please comment it, and at the same time if you like the video, please like it, friends. Let's meet again tomorrow, and please comment your answer in the comment box, and let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye, and take care.